అయోధ్య ఇక్ష్వాకు రఘువంశంగా పేర్కొనబడేటువంటి ఇక్షు అనేటువంటి రాజు పరిపాలించినప్పటి నుండి ఆయన గొప్పతనాన్ని ఉద్ధరిస్తూ ఇక్ష్వాకు వంశం. అదే వంశంలో ఒకసారి రఘు అనే మహానుభావుడు జన్మించి రాజ్య పరిపాలన చేశాడు కనుక రఘువంశం అని, ఇలా పేర్లతో పిలువబడ్డటువంటి ఆ వంశానికి చెందినటువంటి రాజులు యావత్తు ప్రపంచాన్ని పరిపాలించారు, సర్వ భూమండలాన్ని పరిపాలించారు. ఆ పరంపరలోనే శ్రీరామచంద్రుడు సుమారు 9000 సంవత్సరాలుగా పరిపాలన చేశాడని రామాయణం చెప్తున్నది. అటువంటి శ్రీరాముడి యొక్క రాజ్యాన్ని రామరాజ్యం అన్నాం. ఈ రామరాజ్యాన్ని సాధించడం కోసమే అంటూ మన రాజ్యాంగంలో రాసుకున్నాం. మనం భారత రాజ్యాంగంలో రామరాజ్యం వైపు మా పయనం అంటూ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఆ రచనలు ఏవైతున్నాయో మనకు రాముడి యొక్క ఆదర్శాన్ని మన ముందు నిలబెట్టాయి. దాంతోపాటు శ్రీలంక నుండి పుష్పక విమానంలో తిరిగి వస్తున్నటువంటి శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై అనేక మంది మిత్రులతో కలిసి యుద్ధంలో విజయం సాధించడానికి సహకరించినటువంటి అనేక మందిని వెంట తీసుకుని పుష్పక విమానంలో అయోధ్యకు తరలి వచ్చేటువంటి ఆ సన్నివేశము, ఆ చిత్రము రాజ్యాంగంలో ముద్రించుకున్నాం. కనుక రాజ్యాంగబద్ధమైనటువంటి ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగము కూడా రాముల వారిని సముచితమైన స్థానంలో వారిని గౌరవించి వారి చరిత్రను స్వీకరించింది. ఇది మనము మరిచిపోకూడదు. ఇలా ఇంతటి మహత్తు కలిగినటువంటి, ఇంతటి ప్రభావం మన యొక్క భారతదేశ ప్రజల అందరి హృదయాల్లో ఒక చెరగని ముద్రలాగా శ్రీరామచంద్రుల వారి యొక్క దివ్యనామం ఉంటుంది. రాముని గుడి లేనటువంటి ఊరే లేదని, రామ అనే పేరు లేనటువంటి ఇల్లే ఉండకపోవచ్చు. ఇలా భారతదేశంలో నివసించే ప్రజలు రాముడితో మమేకమైపోయి అసలు ప్రతి చిన్న మాటను రాముడితో కలిపి, ఆకలైతే అన్నమో రామచంద్ర అంటాం, తప్పు జరిగితే రామరామ అంటాం. ఇలా ప్రతి పనికి ఆ రామున్నే గుర్తు చేసుకుంటాం. కేవలం ఇక్కడ కాదు, మొత్తం యావత్ భారతంలో ఎవరైనా వైకుంఠవాసుడు అయితే, స్వర్గం మృతి చెందితే అతన్ని తీసుకెళ్తూ రామనామ సత్య అంటారు. అటువంటి రాముడు గొప్ప ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు కనుక ఆయనను మనము గుండెల్లో పెట్టుకున్నాం.